చింతపండుని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చింతపండు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఓకే ఇలా, లేకపోతే ఎంత మట్టి చూడండి, ఇదంతా మట్టి ఇసుక ఉంటాయి. అందుకే మనం అలా చూడకూడదు, జాగ్రత్తగా ఇలా ఫిల్టర్ చేసుకొని చూడండి ఎంత మట్టి ఉండదు, ఎంత అన్ని చండాలంగా ఇసుక ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు. ఇలా ఎప్పుడు చింతపండు చేసినప్పుడు ఇలా చింతపండు పులుసు పెట్టుకుని ఇలా చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఇలా ఫిల్టర్ చేయండి. ఓకే చక్కగా ఫిల్టర్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎలా చేశాను నేను, మీరు కూడా అలాగే చక్కగా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత చింతపండు పులుసు బాగా చింతపండు పులుసు కొంచెం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ చేప అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకుందాం చేపలని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉంది చేపల పులుసు. ఏ చేపలు ఉన్నా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. చూడండి ఎంత క్వాలిటీగా ఉందో చేపల పులుసు. ఓకే ఈరోజు చేయబోతున్న చేపల పులుసు ఏంటి, రూప్చందు రాగండులు పులుసు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే